హలో! నేను మిమ్మల్ని ఒక చిన్న క్వెషన్ అడుగుతానండి. ఈరోజు మీ సొంతంగా మీ చేతిలో ఉన్న డబ్బులు ఎంత? ఒక్కసారి ఆలోచించండి. రోజంతా పని చేస్తారు, ఇంటిని చూసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు. కానీ రోజు పూర్తయ్యేసరికి మీ దగ్గర చేతిలో మీ సొంతంగా ఖర్చు పెట్టుకోవటానికి రూపాయి కూడా ఉండదు. ఇది నేను కేవలం డబ్బుల విషయం మాట్లాడట్లేదండి. సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాను. ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను వీడియో ఒకటి రిలీజ్ చేశానండి. ఈ వీడియో ఇందులో కొంచెం డిఫరెంట్ ఐడియాస్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియాస్ నేను మెన్షన్ చేశాను. నాకు సర్ప్రైజింగ్ అనిపించిన విషయం ఏంటంటే నా ఇన్బాక్స్ లో కొన్ని వందల మెసేజెస్ వచ్చినాయి. అక్క, నేను చదువుకున్నాను, పెళ్ళయింది, పిల్లలున్నారు, నేను ఇంటిని చక్కబెట్టుకుంటున్నాను, కానీ నాకంటూ ఒక రూపాయి కూడా లేదు. ప్రతి రూపాయి నేను ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, మా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అని ఒకళ్ళంటే, బొట్టు బిళ్ళలు కొనుక్కోవడానికి కూడా నేను చేయి చాపాల్సి వస్తుంది అని మరొకళ్ళంటే, మరొకళ్ళు నాకు కూడా కొంచెం సంపాదన ఉంటే చన్నీళ్ళకి వేడినీళ్ళు తోడులాగా ఉంటది కదా, ఒకళ్ళ మీద డిపెండ్ అవటం కన్నా ఇద్దరు వర్క్ చేయటం బెటర్ కదా అని కొంతమంది అన్నారు. నేను ఒక విషయం చెప్తానండి, సంపాదించకపోవటం మీ తప్పు కాదు. మీరు ఇంటి బాధ్యతలు చూసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, ఇల్లు చక్కదిద్దుకోవటానికి శ్రమ పడుతున్నారు. కానీ మీరు ఎప్పుడైతే నా సంపాదన నాకు కావాలి అని మీరు అనుకున్నారో, మీరు చేయవలసిన ఫస్ట్ పని అసలు స్టార్ట్ చేయటం. చాలా మంది స్టార్ట్ చేయటానికే భయపడతారు. ఎందుకండి ఆ భయం? ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న ఐడియాస్ లో మీకు పెద్ద రిస్క్ ఏమీ ఉండదు, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏమీ ఉండదు. సో స్టార్ట్ చేయటం, స్టార్ట్ చేయకపోవటం అనేది మీ చేతుల్లోనే ఉంది. నేను లాస్ట్ వీడియో చేసినప్పుడు కొంతమంది అడిగారండి, విలేజెస్ లో ఉండే వాళ్ళకు కూడా ఐడియాస్ ఇవ్వండి అని. ఈ రోజు వీడియోలో మనం కొన్ని ఐడియాస్ ఎక్స్క్లూజివ్ గా విలేజ్ లో ఉండే వాళ్ళకి ఉపయోగపడే ఐడియాస్, కొన్ని టౌన్స్ అండ్ సిటీస్ లో ఉండే వాళ్ళకి ఉపయోగపడే ఐడియాస్, అలానే మరికొన్ని సిటీస్ లో ఉన్నా, టౌన్ లో ఉన్నా, విలేజ్ లో ఉన్నా, మీరు ఎక్కడున్నా కూడా స్టార్ట్ చేయగలిగిన పనులు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, అలానే ఆ పాత వీడియో కూడా చూడండి. తప్పకుండా మీకు ఒక్క ఐడియా అన్నా యూస్ఫుల్ గా ఉంటుంది, మీరు ఒక్కటన్నా ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ ఐడియా, ఇది మనకి సిటీస్ లో ఉన్న, టౌన్స్ లో ఉన్న, పల్లెల్లో ఉన్న ఎవరైనా చేయగలిగింది. చూడండి, మన పాత పద్ధతుల్లో చేసే కుంకుడుగాయ పొడి, సున్నిపిండి, అలాగే ఒక పర్టికులర్ హెయిర్ ఆయిల్స్ ఉంటాయండి. మీరు యూట్యూబ్ లో గూగుల్ చేస్తే మీకు హెయిర్ ఆయిల్ ఎలా చేయాలి అన్నది తెలుస్తుంది. జస్ట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకుని దానికి కొన్ని మందారం ఆకులు, మందారం పువ్వులతో పాటు కొంచెం మెంతులు లాంటి అన్ని కలిపి బాయిల్ చేసి, ఆ తయారు చేసిన ఆయిల్ ని చక్కగా 250 ml కైండ్ ఆఫ్ బాటిల్స్ లో మీరు ఫిల్ చేసి ప్యాక్స్ చేసి పెట్టొచ్చు. అలానే అందరికీ ఇళ్లలో చేసుకునే మసాలా పొడులు, కారం పొడులు అంటే చాలా ఇష్టం. మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఒక్క ప్రోడక్ట్ని ఎంచుకొని ఆ ప్రోడక్ట్ని మీరు మార్కెట్ చేసుకోగలిగితే బోల్డ్ అంత బిజినెస్ అండి. ఎలా మార్కెట్ చేయాలో కూడా నేను చెప్తాను. దాని ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కైలాష్ అండ్ జయంత్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారండి. 18 years అనుకుంటా వాళ్ళ వయసు. ఇద్దరు బీహార్ నుంచి వచ్చినాళ్లే. ఇద్దరు లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాళ్లే. పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు ఏం కాదు, పెద్ద చదువు ఉన్న పిల్లలు కూడా ఏమీ కాదు. వాళ్ళ ప్రాంతంలో తేకువా అని ఒక స్వీట్ తయారు చేస్తారు. అది పండగలప్పుడు చాలా ఎక్కువ సేల్ అవుతుందంట. ఈ పిల్లలు పండగలప్పుడు ఆ స్వీట్ కొనుక్కుని తినాలంటే హైజీనిక్ గా ఉండేది కాదంట, నీట్ గా తయారు చేసేవాళ్ళు కాదంట. సో ఈ పిల్లలకు ఐడియా వచ్చింది, మనమే ఎందుకు తయారు చేసి మనం లోకల్ గా ఎందుకు సెల్ చేయకూడదు అని. సో ఆ చిన్న పిల్లలు ఇద్దరూ కలిసి ఆ స్వీట్ ని చాలా నీట్ గా, హైజీనిక్ గా, శుభ్రంగా, మంచి ఆయిల్ యూస్ చేసి, మంచి ఇంగ్రీడియంట్స్ ని యూస్ చేసి టేస్టీగా ఆ స్వీట్ ని తయారు చేసి అమ్మటం స్టార్ట్ చేశారు. ఈ పిల్లల విషయంలో వాళ్ళకి క్లిక్ అయిన పాయింట్ ఏంటంటే, వీళ్ళ దగ్గర స్వీట్ చాలా హైజీనిక్ గా ఉంటదని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకున్నారు. దాంతో వాళ్ళ బిజినెస్ పెరిగింది. అలానే వాళ్ళు తయారు చేస్తున్న స్వీట్ ప్రొసీజర్ ని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. హెవీగా ఆర్డర్స్ రావటం స్టార్ట్ అయిన తర్వాత కూడా చక్కగా నీట్ గా ప్యాక్ చేసి వీళ్ళు స్టేట్ అంతా ఆర్డర్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఇంకేముందండి, ఒక్క సంవత్సరం కూడా తిరగకుండానే వాళ్ళు 1 crore, కోటి రూపాయలు బిజినెస్ చేశారండి. మనం చేసే ప్రతి పని ఇలా సూపర్ హిట్ అయిపోతుంది అని నేను అనట్లేదు, కానీ మనం ఎక్కడో చోట ప్రయత్నం స్టార్ట్ చేస్తేనే కదా. ఒకరికి సంవత్సరం పట్టొచ్చు, మరొకరికి 2 ఏళ్లు పట్టొచ్చు, మరొకళ్ళకి 4-5 ఏళ్లు పట్టొచ్చు. కానీ మనం శ్రమ పడితే, మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. స్టార్ట్ చేయటమే పెద్ద పెద్ద వాల్యూమ్స్ లో చేయాల్సిన అవసరం లేదండి. 10 ప్యాకెట్లు చేయండి. ఇందాక మనం హెయిర్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నాం కదా. నాకు తెలిసిన ఆవిడ జస్ట్ 4 bottles తో ఆవిడ ఈ పని స్టార్ట్ చేసిందండి. స్టార్ట్ చేసిన రోజు ఆ 4 bottles వెళ్ళిపోవటానికి 4 రోజులు కూడా పట్టలేదు. ఆ తర్వాత ఆవిడ 10 bottles స్టార్ట్ చేశారు. క్వాలిటీ బాగుంది అనుకున్న తర్వాత, ప్రైస్ రీజనబుల్ గా ఉంది అనుకున్న తర్వాత, ఇప్పుడు ఆవిడకున్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఏదైనా మనం చిన్నగా స్టార్ట్ చేసి దాన్ని గ్రో అవటానికి మనం కాస్త టైం ఇవ్వాలి. ఇలాంటి వాటిల్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తే వర్డ్ ఆఫ్ మౌత్ అండి, ఆ నోటా ఈ నోటా మాట్లాడుకుని బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది.
ఆ తర్వాత దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే పాసిబిలిటీ ఉంటుంది. మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ముందు మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ బంధువులకి, మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఇచ్చి చూడండి. వాళ్ళు ఏదైనా ఒక ఫీడ్బ్యాక్ ఇస్తే తీసుకోండి. నెమ్మదిగా మీ ఇంటి దగ్గరలో ఉన్న కిరాణా షాపుల్లో ఆ చిన్న చిన్న ప్యాకెట్లు పెట్టి వాళ్ళకి కాస్త కమిషన్ ఇవ్వండి. అదే మీరు టౌన్స్ లో కానీ సిటీస్ లో కానీ ఉన్నారనుకోండి, రీటైల్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ షాప్ లో మీరు ప్రోడక్ట్ పెట్టుకోవడానికి కాస్త స్పేస్ అడిగి తీసుకోండి, చాలా మంది ఇస్తారు. అలానే హోమ్ మేడ్ ప్రోడక్ట్ అవైలబుల్ అని ఒక చిన్న ప్రింట్అవుట్ లాంటిది తీసుకొని అది అక్కడ వాల్ మీద ఎక్కడైనా అతికించి పెట్టండి. సో షాప్ లోకి వచ్చిన వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. లేదా మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే మీరు చేస్తున్న పని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి, అక్కడ కూడా మీకు కొన్ని ఆర్డర్స్ వస్తాయి. క్వాలిటీ బాగుంటే బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రయత్నించి చూడండి. నెక్స్ట్ ఐడియా బ్యాక్ యార్డ్ నర్సరీ అండి. ఇది పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఒకవేళ సిటీస్లో టౌన్స్లో ఉన్న మీకంటూ ఒక స్థలం ఉంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీ ఇంటి వెనక చిన్న ఖాళీ స్థలం ఉందనుకోండి, అదే ఒక బంగారు గని. చూడండి, సిటీస్లో ఉండే వాళ్ళకి పల్లెటూరులో పెరిగే నాటు గులాబీ అంటే చాలా ఇష్టం. అలాగే మంచి కరివేపాకు, గోరింటాకు, నిమ్మ మొక్కలు అంటే చాలా ఇష్టం. మీ ఇంటి వెనుకున్న స్థలంలో మీరు ఒక చిన్న నర్సరీ లాగా స్టార్ట్ చేయండి. ఆ చిన్న చిన్న మొక్కల్ని చిన్న కుండీల్లో పెంచండి. అవి సెల్ చేయడానికి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అవి చక్కగా మంచి ఫొటోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో పెట్టండి. సరే, కొంతమందికి ఇన్స్టాగ్రామ్ వాడటం తెలీదు అంటే మీ ఊర్లో నుంచి సిటీకి రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళు ఉంటారు కదా, లైక్ పాలు పోసే వాళ్ళనో, ఆటో డ్రైవర్స్, అలా రెగ్యులర్ గా పల్లె నుంచి టౌన్స్ కి వెళ్లే వాళ్ళు మీకు ఎవరో ఒకరు తెలిసే ఉండుంటారు. వాళ్లతో టైఅప్ పెట్టుకోండి. వాళ్ళు టౌన్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు మీరు కూడా మొదటి ఒకసారో రెండు సార్లు మీరు కూడా వెళ్ళి అక్కడున్న నర్సరీస్ తో టైఅప్ పెట్టుకోండి. మీరు మంత్లీ ఇన్ని మొక్కలు సప్లై చేస్తానని చెప్పండి. మీరు ప్రతిసారి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు మొక్కని చక్కగా పెంచగలిగి ఆ చిన్న మొక్కల్ని నీట్ గా ఇవ్వగలిగితే వాళ్లే మీ ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుంటారు. మీరు ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో విలేజ్ ఫ్రెష్ ప్లాంట్స్ అని, డైరెక్ట్ ఫ్రమ్ ఫార్మ్ అని ఇలా అడ్వర్టైజ్ చేసుకోండి. అందులో మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చుంటే వాళ్లే మీకు కాల్ చేస్తారు. ఒక్కొక్క ప్లాంట్ని మినిమం అంటే 50 రూపాయల దగ్గర నుంచి 300-350 రూపాయల వరకు అమ్మొచ్చండి. మీరు రోజు ఒక 10 మొక్కలు అమ్మగలిగినా మీకు కన్సిస్టెంట్ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్న ఐడియా ఈ మధ్య నేను రీసెంట్ గా టీవీలో చూసానండి. ఒక ఆవిడ పల్లెలో ఉంటారు. ఆవిడకి చాలా టైం ఉందంట. ఆవిడ స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంటో తెలుసా? వార్డ్రోబ్ ఆర్గనైజింగ్ సర్వీస్. అదే పల్లెటూరులో ఉన్న తనకు తెలిసిన 2-3 పిల్లల్ని ఎంప్లాయ్ చేసుకున్నారు. ఇది అందరి ఇళ్లలో ఉండే ప్రాబ్లం, ముఖ్యంగా వర్కింగ్ విమెన్ ఉండే ఇళ్లలో. మనకి వార్డ్రోబ్స్ చూస్తే కొంచెం డర్టీగా ఉంటాయి. యూ ట్రస్ట్ మీ, సిటీస్ లో ఈ సర్వీస్ ఎవరన్నా ఇస్తారు అంటే 5,000 నుంచి 10,000 వరకు పే చేయడానికి రెడీగా ఉన్నారండి. ఈవిడ చేసింది ఏంటంటే, ఈవిడ ఇన్స్టాగ్రామ్ లో ఈవిడ పోస్ట్ చేసుకున్నారు, వార్డ్రోబ్ ఆర్గనైజింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము అని. దానికోసం వాళ్ళ పల్లెటూరులోనే ఉన్న ఒక 2 పిల్లలతో టైఅప్ పెట్టుకున్నారు. ఈవిడికి ఎప్పుడు ఆర్డర్ వస్తే, ఎప్పుడు బిజినెస్ వస్తే ఆ పిల్లలకి ఇన్ఫార్మ్ చేసి ఆ రోజుకి వాళ్ళకి 500 రూపీస్ పడేయనో, 750 రూపీస్ పడేయనో పే చేస్తారు. సో 750 అనుకున్నా కూడా ఇద్దరికి కలిపి 1,500 రూపాయలు ఆవిడ పే చేస్తున్నారు. కానీ ఇక్కడ వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేసేదానికి ఆవిడ 5,000 నుంచి 7,500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఒక్క రోజు పని, ఒక 5 అవర్స్ పని అంతే. ఆవిడ స్టార్ట్ చేసినప్పుడు మంత్లీ 2 ఆర్డర్స్ వచ్చినాయంట. కానీ ఇప్పుడు ఆవిడకి నెల రోజులకు సరిపడా ఆవిడ క్యాలెండర్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంది. చెప్పాను కదండి, టౌన్స్ లో సిటీస్ లో వర్క్ చేసే ఉమెన్ కి అంత టైం ఉండదు, అంత ఓపిక ఉండదు. 3 నెలలకు ఒకసారి ఒక 5,000 రూపీసో, ఒక 10,000 రూపీసో స్పెండ్ చేసి ఇల్లు మొత్తం ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి వాళ్ళు వెనకాడరు. నాకైతే ఇది ఎక్సలెంట్ ఐడియా అనిపించిందండి. ఒక్కసారి మీరు మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మీకు రెగ్యులర్ కస్టమర్స్ అవటమే కాకుండా వాళ్లే ఒక 10 మందికి చెప్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ కి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తారు. నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఈవిడికి 6 మంత్స్ కూడా తిరగకుండా ఈవిడ క్యాలెండర్ మొత్తం నెక్స్ట్ మంత్ కి ఆవిడ క్యాలెండర్ మొత్తం బ్లాక్ అయిపోయిందంట. అంటే అంత మంది అడుగుతున్నారు. ఇక్కడ చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువ ఆర్డర్స్ వాళ్ళకి సాటర్డే సండే వస్తాయంట. సో సాటర్డే సండే మీరు 2 పిల్లలు కాకుండా 4 పిల్లలతో మీరు వర్క్ చేయించుకుంటే మీరు 2 డిఫరెంట్ ప్లేసెస్ లో వర్క్ చేయొచ్చు. చాలా మంచి బిజినెస్ అండి, ప్రయత్నించి చూడండి. మీరు టౌన్లోనో సిటీలోనో ఉంటున్నారా? అయితే ఈ ఐడియా మీకోసమేనండి. ఇప్పుడు అందరికీ ఆరోగ్యం కావాలి, అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు, కానీ టైం ఉండట్లేదు. చాలా మంది మార్నింగ్ టైం పార్క్స్కి వెళ్తారు, అలాగే జిమ్కి వెళ్తారు. చక్కగా మొలకెత్తిన గింజలు, దాంతో పాటు కాస్త దానిమ్మ యాడ్ చేసి మంచి ప్రోటీన్ సలాడ్ లాగా తయారు చేసి
ఇది మీరు జిమ్స్ దగ్గర కానీ పార్క్స్ దగ్గర కానీ పెట్టి చూడండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఎక్సలెంట్ ఇన్కమ్. మీరు వెళ్ళి ఆ పార్క్ దగ్గర కాస్త టైం స్పెండ్ చేయలేను అంటారా? ఏం పర్వాలేదండి, ఒక 2 గంటల కోసం ఒక మనిషిని పెట్టుకోండి. రైట్ నౌ ఇది సిటీస్ లో ఎక్సలెంట్ గా రన్ అవుతుందండి. ఎంత మంది బాగా చదువుకొని ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఆడపిల్లలు మగపిల్లలు అని లేదు, ఆల్రెడీ చాలా మంది ఇది చేస్తున్నారు. జస్ట్ రోజు ఒక 2 గంటలు టైం స్పెండ్ చేస్తే సరిపోతుందండి. 2 గంటల్లో వాళ్ళు తయారు చేసుకుని వచ్చింది మొత్తం ఖాళీ అయిపోతుందంట. మీరు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే ప్రతిరోజు మీ దగ్గరే తీసుకుంటారు. సేమ్ థింగ్ అప్లైస్ ఈవెన్ ఇన్ జిమ్ అండి. జిమ్ లో అయితే మీరు యాక్చువల్ గా జిమ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళతో మీరు టైప్ పెట్టుకొని మీరు బాక్సెస్ అక్కడికి సప్లై చేయొచ్చు. చాలా జిమ్స్ లో మీ దగ్గర రూపాయి కమిషన్ కూడా తీసుకోకుండా అక్కడ పెట్టి వాళ్ళు సెల్ చేయడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే జిమ్ కి ఇది యాడెడ్ సర్వీస్ అవుతుంది. ఇది జిమ్ కూడా మంచి పేరు తీసుకొస్తుంది. జిమ్ లో కూడా ఈ ఫెసిలిటీ ఉంది అని తెలుస్తుంది కదా, అది వాళ్ళకు కూడా ఇంపార్టెంటే. ట్రస్ట్ మీ, మీరు మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి మంచి టేస్ట్ ఇవ్వగలిగితే ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుందండి. రోజుకి మినిమం అంటే మీకు 2,000 నుంచి 3,000 రూపాయల ప్రాఫిట్ ఉంటుంది ఇందులో. మీకు ఇంకొక క్రేజీ ఐడియా చెప్పనా? ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందండి శారీ డ్రేపింగ్ క్లాసెస్ అండ్ శారీ ప్రీ ప్లీటింగ్. చూడండి, చీర కట్టుకోవటం అనేది చూడటానికి సింపుల్ గా కనిపించిన కొన్ని వెరైటీస్ ఆఫ్ వేస్ లో చీర కట్టుకోవచ్చు కదా. అంటే నేను మళ్ళీ రాజస్థానీ స్టైల్లో, గుజరాతీ స్టైల్లో ఇలా చెప్పట్లేదు. మనం రెగ్యులర్ గా కట్టుకునే చీరలో కూడా రకరకాలుగా శారీస్ ని కట్టుకోవచ్చు. ఈ పర్టికులర్ పాయింట్ మీద మీరు క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు. అలానే ఆన్లైన్ కోర్సును కూడా డెవలప్ చేయొచ్చు. ఆన్లైన్ క్లాసెస్ అయితే మీరు పర్ క్లాస్ అరౌండ్ 300 రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చండి. అదే డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఒక 3 నుంచి 4 గంటలు టైం స్పెండ్ చేసి వాళ్ళకి వెరైటీస్ ఆఫ్ శారీ డ్రేపింగ్ నేర్పించి 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చు. అలానే శారీ ప్రీ ప్లీటింగ్, దీనికి అరౌండ్ 500 రూపీస్ నుంచి 750 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. శారీ ప్రీ ప్లీటింగ్ ఎవరికి అవసరం అవుతుంది? ముఖ్యంగా ఆఫీసులు వెళ్లే వాళ్ళకి, అలానే ఫంక్షన్స్ టైంలో, పెళ్లిళ్ళ టైంలో అండి. ఇంట్లో ఏదన్నా వెడ్డింగ్ ఉందనుకోండి, అందరికి పర్ఫెక్ట్ గా చీరలు కట్టుకోవడం రాదు. పెద్దాళ్ళు వచ్చి నుంచొని అందరికి చక్కగా చీరలు కట్టి వాళ్ళని డెకప్ చేసేంత టైము ఉండదు కదా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు శారీని ప్రీ ప్లీట్ చేసి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సే వెడ్డింగ్ అనుకోండి, వెడ్డింగ్ లో రకరకాల ఈవెంట్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ శారీస్ వేసుకోవాల్సి వస్తుంది. సో చాలా మంది శారీ ప్రీ ప్లీట్ చేయించుకొని రెడీగా పెట్టుకుంటున్నారు, వేసుకోవటం ఈజీ అని. చిన్న పట్టు చీరలు లాంటివి అయితే మీరు నియర్లీ 500 రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చు. అదే పెద్ద పట్టు చీరలు, కంచిపట్టు చీరలు, కొంచెం బరువు ఉండే శారీస్ ఇలాంటివి అయితే అరౌండ్ మీరు 700 నుంచి 750 రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చు. ఇది కూడా మీరు ఇంట్లో ఉండి చేసుకునే పనే కదా. ఇది మనం ఎలా మార్కెట్ చేసుకోవాలి? మీరు గూగుల్లో కానీ జస్టైల్లో కానీ మీ పేరుని, మీ నెంబర్ని లిస్ట్ చేసుకోండి. సో మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ సర్వీస్ వాళ్ళకి కావాలి అని అనుకుంటే వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి వాళ్ళ ఏరియాని బట్టి సర్చ్ చేస్తారు కదా, అక్కడ మీ పేరు, మీ నెంబరు వస్తుంది కాబట్టి వాళ్ళు మీకు డైరెక్ట్ గా కాల్ చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకునే ఐడియా సిటీలో ఉన్న, టౌన్ లో ఉన్న, విలేజ్ లో ఉన్న ఎవరైనా చేయొచ్చు. చీరలకి, ముఖ్యంగా పట్టు చీరలకి చివర్లో కుచ్చులు వేస్తారు, ఆరి వర్క్ చేస్తారు. ఇది మరీ అంత కష్టమైన వర్క్ ఏం కాదు, మనం ఈజీగానే నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని మీకు టైం ఉన్నప్పుడు ఆ వర్క్ చేయొచ్చు. డిజైన్ ని బట్టి, మోడల్ ని బట్టి సిటీస్ లో అయితే 1000 నుంచి 1500, కొన్నిటికైతే 2000 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారు. అదే చిన్న వర్క్ అయితే అరౌండ్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీ దగ్గర ఉన్న చీరలకే మీరు కొన్నిటికి వర్క్ చేసి మీ బంధువులకి, రిలేటివ్స్ కి, దగ్గరలో ఉన్న టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చూపించండి. వాళ్ళ దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కి మీ నెంబర్ ఇమ్మని చెప్పండి. అలానే మీరు చేసిన వర్క్ ని మంచి లైటింగ్ లో చక్కటి ఫొటోస్ తీయండి. ఆ ఫొటోస్ ని ఆ టైలర్ షాప్ దగ్గర ఆ ప్రింట్అవుట్స్ ని మీరు స్టిక్ చేసుకోండి, అక్కడ అతికించండి. వాటి కింద మీ కాంటాక్ట్ నెంబర్ రాసి ఉంచండి. సో ఎవరికైనా వర్క్ కావాలంటే మీకు డైరెక్ట్ గానే కాల్ చేస్తారు. ఇది ఇంట్లో కూర్చొని నెమ్మదిగా చేసుకునే పనండి. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేయొచ్చు. చూడటానికి చాలా చిన్న వర్క్ లా అనిపిస్తుందండి, కానీ మీరు కరెక్ట్ గా చేసుకోగలిగితే నెలకి 20 నుంచి 25,000 రూపాయల వరకు మీకు మిగులుతుంది. అలానే ఎక్కువ డిస్క్రైబ్ చేయకుండా మీకు తెలిసే ఉండుంటాయి కొన్ని చిన్న చిన్న ఐడియాస్ చెప్తానండి. రీసెల్లింగ్ బిజినెస్, మీషో లాంటి యాప్స్ లో నుంచి మంచి డీలర్స్ తో మీరు టైఅప్ చేసుకొని మీ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు రీసెల్లింగ్ చేయొచ్చు. అలాగే హోమ్ మేడ్ హైజీనిక్ ప్రొడక్ట్స్ కోసం చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. జస్ట్ దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ కూడా సెల్ చేయొచ్చు. అలానే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండి, మీకు ఆ మెషిన్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి. మీరు ఒక మెషిన్ తెచ్చి ఇంట్లో పెట్టుకొని అది మీరు యూజ్ చేసుకోవటమే కాకుండా మీ అపార్ట్మెంట్ లో వాళ్ళకో, మీ చుట్టుపక్కల వాళ్ళకో మీరు కోల్డ్ ప్రెస్ ఆయిల్ సప్లై చేయొచ్చు.
సో అదండి, నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఐడియాస్ మనం డిస్కస్ చేసుకుందాం. మీరు ఈ వీడియో చూసిన తర్వాత కూడా చూద్దాంలే మళ్ళీ చేద్దాంలే అనుకుంటే మీ లైఫ్ చేంజ్ అవ్వదు. మీరు పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకండి. పర్ఫెక్ట్ టైం అనేది ఏమీ లేదు. స్టార్ట్ చేసి మీ ప్రాసెస్ని పర్ఫెక్ట్ చేసుకోండి. మీరు సంపాదించే ప్రతి రూపాయి, మీరు ఎర్న్ చేసుకునే ప్రతి 100 రూపాయలు, అది కేవలం డబ్బు కాదు, అది మీ కాన్ఫిడెన్స్ అని, అది మీ గౌరవం అని గుర్తుపెట్టుకోండి. ఒక్క విషయం చెప్తానండి, రెస్పెక్ట్ అనేది, గౌరవం అనేది ఒకళ్ళు ఇచ్చేది కాదు, అది మనం సంపాదించుకోవాలి. సో మనం డిస్కస్ చేసుకుంటున్న ఐడియాస్లో మీకు ఏ ఐడియా సూట్ అవుతుందో, మీకు ఏది సూటబుల్గా ఉంటుందో సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో ఎవరికి అవసరమో మీకు చాలా బాగా తెలుసు, వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐల్ సీ యూ అగైన్. బాయ్ బాయ్.